హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో సింపుల్ సేవింగ్స్ అలాగే ర్యాండమ్ సేవింగ్స్ కూడా ఒకసారి చూసేద్దామండి. ముఖ్యంగా మన ఆడవారు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదండి. దానికి కొంచెం ప్రయత్నం చెయ్యాలి. చాలామంది అంటూ ఉంటారు కదా, మా వారు మాకసల మనీనే ఇవ్వరు, లేదా మా ఇంట్లో మా పెత్తనమేమీ ఉండదు, కానీ మాకేమో డబ్బుల్ని సేవ్ చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ మా దగ్గర అసల మనీనే ఉండదు, మాకసల డబ్బులే ఇవ్వరు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సరేనండి, ఇప్పుడు మనకి డబ్బులనైతే ఇవ్వకపోవచ్చు, కానీ కిచెన్ యొక్క బాధ్యత ఒక హౌస్ వైఫ్గా మన మీదే ఉంటుంది కదా. అలానే ఇంటి బాధ్యత కూడా మన మీదే ఉంటుంది, పిల్లల బాధ్యత కూడా మన మీదే ఉంటుంది కదా అండి. కాబట్టి ఇన్ని బాధ్యతలు మన మీద ఉన్నప్పుడు మనం సింపుల్గా అలానే ర్యాండమ్గా ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూసేద్దామండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్లో ఐడియాస్ మీకు నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. అలానే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్లో ఐడియాస్ మీ అందరికీ నచ్చుతున్నాయి, మనీ సేవింగ్స్ బాగుంటున్నాయి, గోల్డ్ సేవింగ్స్ నచ్చుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇప్పుడైతే మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. సింపుల్ సేవింగ్స్ అండ్ ర్యాండమ్ సేవింగ్స్ ఎలా చేయాలి అనేది చూద్దామండి. ముందైతే మనీని వేసుకోవటానికి ఒక డిబ్బీ కానీ, ఒక చిన్న బాక్స్ కానీ, మట్టి పిడత కానీ, లేదంటే ఒక చిన్న పర్సు కానీ ఏదో ఒకటి మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది కదండి. ఇది ప్రతి వీడియోలోనే చెప్పేదే. సరే, మనం ఎన్ని రకాలుగా సేవింగ్స్ చేయొచ్చో ఒకసారి చూద్దాము. డైలీ సేవింగ్స్ అండి. మనకి డైలీ డబ్బుల్ని ఇవ్వకపోవచ్చు, కానీ మనము ప్రతిరోజు ఏదో ఒకటి కొంటూనే ఉంటామండి. ఉదాహరణకి ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, దేవుడు పటాలకి పెట్టేటటువంటి పువ్వులు కావచ్చు, తమలపాకులు కావచ్చు, అరటిపళ్ళు కావచ్చు, ఇలా ఏదో ఒక వస్తువుకైతే మనము కొంటూ ఉంటాం కదా. అలా కొన్నప్పుడు కాయిన్స్ రూపంలో కొన్ని కాయిన్స్ వచ్చినాయి అనుకోండి, అవి ర్యాండమ్గా ఒక మీరు తీసుకున్నటువంటి హుండీ కానీ, డిబ్బీ కానీ, పర్సు కానీ ఏదైతే అది అందులో చక్కగా వేసేసుకోండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఊరి మీద అమ్మొస్తూ ఉంటాయి కదండి, వాటికి మనీని ఇస్తూ ఉంటారు కదా. ఎందుకంటే ఊరి మీద అమ్మొచ్చే వాటిని వాళ్ళు మనకి తెచ్చి ఇవ్వలేరు కాబట్టి వాటికి మనీ ఇస్తూ ఉంటారు కదండి. కాబట్టి అందులో ఎంతో కొంత మిగిల్చుకుని వాటిని హుండీలో అయితే వేసుకోవచ్చు. ఇక వీక్లీ సేవింగ్స్ అండి. మనం ఐరన్కి బట్టలు బయటకి ఇస్తూ ఉంటాం కదా, అలానే ఫ్రూట్స్ కొంటూ ఉంటాము వారానికి ఒకసారి, స్నాక్స్ కొంటూ ఉంటాము, ఏదైనా కిరాణా సామాన్ ఏదైనా మనం మర్చిపోతే నెల నెలా తెచ్చుకునేది, అలాంటప్పుడు పచారీ కొట్లకు వెళ్తూ ఉంటాము, ఆటో ఎక్కుతూ ఉంటాము, బస్సు ఎక్కుతూ ఉంటాము. అంతెందుకండి, బట్టలు ఉతికేటప్పుడు మన వాళ్ళ జోబుల్లో ఎంతో కొంత కాయిన్స్ మర్చిపోతూ ఉంటారు కదండి. అవన్నీ కూడా చక్కగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా ఒక చిన్న బాక్స్లో వేసుకున్నట్లయితే అవే మన సేవింగ్స్ అండి. అవి ఈరోజు రూ. 10గానే కనిపించచ్చండి మనకి, కానీ ఒకరోజు రూ. 100గా ఖచ్చితంగా కనిపిస్తాయండి. కాకపోతే వాటిని మిగతా వాటికి ఖర్చు పెట్టేయకుండా మనం ఎదురు చూస్తూ ఉండాలి రూ. 100 అయ్యేంత వరకు. అంటే ఎదురు చూడడం ఏముందండి, ఇంకా మనం మనీని ఆ పిడతలో వేసినటువంటి మనీని ఇంక మర్చిపోవాలన్నమాట. అలానే మంత్లీ సేవింగ్స్ అండి. మనము కిరాణా సామాను తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మనకి కిరాణా సరుకులకైనా సరే మనీని ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు మనకి ఒక 3000 ఇచ్చారనుకోండి, 3800కి సరుకులు తీసేసుకుంటారండి. ఇంకొక 200 సేవ్ చేసుకున్నట్లయితే అవే సేవింగ్స్ అవుతాయండి. ఒక్కొక్కసారి మంత్లీ సేవింగ్స్ అంటే కిరాణా సరుకులు కూడా మన వాళ్ళే తీసుకొచ్చేస్తారు, మనకి మనీ ఏమీ అందులో ఉండదు అని చెప్పేసి అనుకున్నప్పుడు మనీ రూపంలోనే సేవ్ చేయాలండి. చక్కగా తెచ్చినటువంటి కిరాణా సరుకుల్ని పాడవ్వకుండా ప్రతి ఒక్కటి కూడా వాడుకుని ఇంటిల్లపాదికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆహారాన్ని అందివ్వడం కూడా మనం ఆరోగ్యాన్ని సేవ్ చేసినట్టే కదా. ఇంకా చెప్పాలంటే మనీ సేవింగ్ కన్నా కూడా హెల్త్ సేవింగ్ చాలా ఇంపార్టెంట్ కదండి. కొంచెం మందికి కొత్త నోట్లు కలెక్ట్ చేసే అలవాటు ఉంటుంది, అదొక సేవింగ్ అండి. చిన్న చిన్న నోట్స్ ఒక 10, 20 సరదాగా అడగండి, ఏముంది ఒక రూ. 10 ఇవ్వండి దాచుకుంటాను అని, ఒక 10, 20 తక్కువ నుంచే స్టార్ట్ చేయండి ఎప్పుడు కూడాను.
అది సేవింగ్స్ అయినా సరే మనం సేవ్ చేసుకుంటాము అని చెప్పి అడగడానికైనా సరే ఒక 10 రూపాయలు ఇవ్వండి దాచుకుంటాను అని చెప్పేసి తక్కువ నుంచే మనం సేవ్ చేసుకుని ఒక కొంచెం పెద్ద అమౌంట్ అయిన తర్వాత మనం మన వాళ్ళకి చూపించామనుకోండి వాళ్ళే ఇస్తారండి, మనం ఏమి దుబారా చేసేయట్లేదు కదా అని చెప్పేసి. అలానే పెద్ద నోట్స్ సేవింగ్స్ అండి. 100, 200, 500. ఇప్పుడు మనకి రాఖీ పౌర్ణమి వస్తుందండి. మన అన్నయ్యలు ఇస్తూ ఉంటారు కదండీ! లేదా పండుగలు వస్తూ ఉంటాయి. పండగలకి మన అమ్మ, నాన్న లేదా అత్త, మామ ఎవరో ఒకళ్ళు మనీ ఇస్తూ ఉంటారు కదండీ! లేదా బట్టలకనో, గాజులకనో లేదా పిల్లలకి బొమ్మలు కొనుక్కోమనో, పిల్లలకి ఏవైనా వస్తువులు తీసుకోమనో ఇలా ఇస్తూ ఉంటారు కదా! అవి కూడా చక్కగా సేవింగ్స్‌లోకి వేసుకోవాలండి. ఇలా రూపాయి, రూపాయి దాచాలా అని చెప్పేసి మీరు అనుకోవచ్చండి. ఖచ్చితంగా దాచాలండి. మనం చేసే ఈ చిన్న చిన్న సేవింగ్సే ఒక పెద్ద అమౌంట్ అయినప్పుడు మనం మన వారికి చూపించాలండి. ఇదిగో మేము ఇంత సేవ్ చేసాము, మీరేమీ ఇవ్వకపోయినా మా వాళ్ళు ఇచ్చిన డబ్బులు లేదా మీరు అప్పుడప్పుడు ఇచ్చినటువంటి డబ్బులు వీటన్నిటినీ కూడా ఇలా సేవ్ చేసాము అని చెప్పేసి మనం చెప్తే అప్పుడు మనకి పూర్తిగా వాళ్ళ శాలరీ తెచ్చి ఇవ్వలేకపోయినా కనీసం ఒక 1000 రూపాయలైనా ఇస్తారు కదా! ఏదైనా సరే భార్యాభర్తల అండర్‌స్టాండింగ్ మధ్యలోనే ఉంటుంది కదండీ మనీ వ్యవహారం అనేది. 5 రూపీస్ మనీ సేవింగ్ చేయొచ్చండి. 10 రూపీస్ చేయొచ్చు, 20 రూపీస్ చేయొచ్చు, 50 రూపీస్ చేయొచ్చు, 2 రూపీస్ చేయొచ్చు, 1 రూపీ చేయొచ్చు, 100 రూపీస్ చేయొచ్చు. ఇలా రకరకాల మనీ సేవింగ్ ఐడియాస్ మన ఛానల్‌లోనే చాలా ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే. ఇంకా ఎన్ని రకాలుగా సేవ్ చేయొచ్చు అనుకున్నారు మన ఆడవాళ్ళు? షాపింగ్ సేవింగ్స్ అండి. పండుగలకి సేవింగ్స్, స్పెషల్ డేస్‌కి సేవింగ్స్, బర్త్‌డే సేవింగ్స్. అంటే షాపింగ్‌కి వెళ్తామండి. ఇప్పటి వరకు మనకు డబ్బులు ఎవరేస్తారు? కనీసం మనం చీరలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడో, ఫ్యాన్సీ ఐటెమ్స్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడో, కిచెన్‌కి సంబంధించి ఏవైనా కుక్‌వేర్ కొనడానికి వెళ్ళినప్పుడో మనీనైతే మనకి ఇస్తారు కదండీ! ఎందుకంటే బట్టలు కొనుక్కోవాలన్నా మనకు నచ్చినవే కొనుక్కుంటాం కాబట్టి అలాంటప్పుడు మనకి మనీని ఇస్తారు కదా! అలాంటప్పుడు మీరే అడగండి. నాకు బట్టలకి ఎంత ఇస్తారు ఈ పండక్కి? 5000 ఇస్తారా? 10,000 ఇస్తారా? లేదా 2000 ఇస్తారా? అని చెప్పేసి అడిగితే వాళ్ళు మనకి ఒక అమౌంట్ చెప్తారు కదండీ! ఉదాహరణకు ఒక 5000 ఇస్తాము అన్నారనుకోండి. అప్పుడు మీ ఇష్టం కదా! ఆ 5000లో మీరు 2 జతలే తీసుకుంటారో, ఒక జతే తీసుకుంటారో, అంటే 2 చీరలే తీసుకుంటారో, ఒక చీర తీసుకుంటారో తీసుకుని మిగిలినవి సేవింగ్స్‌లోకైతే వేసుకోవచ్చండి. ఇవన్నీ చిన్న చిన్న ఐడియాసు, చిన్న చిన్న ఆలోచనలేనండి. అలానే పండుగలకు కావచ్చు, స్పెషల్ డేస్‌కి కావచ్చు, ముఖ్యంగా బర్త్‌డేస్‌కండి. పిల్లల పుట్టినరోజులకి గట్టా ఒక 5,000, 6,000 ఖర్చు పెడుతూ ఉంటాం కదా! అలాగా మనం ఒక బడ్జెట్ అనుకుంటాం. ఉదాహరణకు ఒక 5,000 పిల్లల పుట్టినరోజులకు ఖర్చు పెడదాము అనుకున్నామండి. 4,500 వరకు ఖర్చు పెట్టి 500 సేవ్ చేసామనుకోండి, అవే సేవింగ్స్ అండి. ఇవేనా అండి? ఇంకా చాలా సేవింగ్స్ ఉన్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ సేవింగ్స్ అండి. అంటే ఎక్కువగా ఆన్‌లైన్‌లో తీసేసుకోకుండా వాటిని తగ్గించటం. ఔట్ సైడ్ ఫుడ్ సేవింగ్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనము బయట ఫుడ్డు ఎందుకంటే ఇష్టపడతాం తినడానికి. అవి రుచిగా ఉంటాయి కాబట్టి ఇష్టపడతామండి. కానీ ఇంటికొచ్చిన తర్వాత ఔట్ సైడ్ ఫుడ్ తిని కష్టపడేది కూడా మనమే. కాబట్టి ఆ ఇష్టాన్ని కొంచెం వదులుకొని ఇంట్లోనే కొంచెం కష్టపడి మనం కనుక మన వాళ్ళకి చేసినట్లయితే ఆ మనీని మిగిల్చినట్టేనండి. కాకపోతే అయి మన దగ్గర లేకపోవచ్చు. మన వారి దగ్గరున్నా సరే మన దగ్గరున్నట్టే కదా! అలానే కరెంట్ బిల్ సేవింగ్ చేయొచ్చు. వాటర్ సేవ్ చేయొచ్చు. ఇక్కడ వాటర్ సేవింగ్ అంటేనండి స్నానాలు గట్టా చేయకుండా ఉండమని కాదండి. మోటారేసి వదిలేస్తామండి. అనవసరంగా వాటర్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా! అదే మనం మోటార్ నిండిన వెంటనే కట్టేసుకుంటే వాటర్ వేస్ట్ అవ్వవు కదా! అది నేను చెప్పేదనమాట ఇక్కడ. ఎందుకంటే ప్రస్తుతానికి మన ఆంధ్రాలో వాటరు బాగా ఉండడం వలన మనకి నీటి కష్టాలు అంత తెలియట్లేదు కానీ చాలా చోట్ల నీటి కష్టాలు చాలా ఎక్కువగానే ఉన్నాయండి. కాబట్టి నీటిని ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు. అలానే ఆన్‌లైన్ ఫుడ్ సేవింగ్స్ అండి. అంటే జొమాటో, స్విగ్గీ ఇవన్నమాట. ముఖ్యంగా హెల్త్ సేవింగ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో హెల్త్‌ని కాపాడుకోవడం కూడా ఒక సేవింగ్ కిందే వచ్చిందండి. ఇంకా చెప్పాలంటే హెల్త్‌ని కాపాడుకోవడం ఒక టాస్క్ అనే చెప్పొచ్చు ఈ రోజుల్లోని. ఇవన్నీ కూడా చక్కగా ఇంట్లోనే ఉండి మనం సేవింగ్స్ చేసుకోవాల్సినవేనండి. అందరికీ డబ్బుల పరంగా సేవింగ్ చేయాలనున్నా అవకాశం అనేది అందరికీ ఉండకపోవచ్చు కదా! ఇలాంటి చిన్న చిన్న అవకాశాలని మనమే అందిపుచ్చుకుని చక్కగా మనీనైతే సేవ్ చేసుకోవచ్చండి. మన దగ్గర ఎంతుంటే అంత. అది రూపాయా, రూ. 10, రూ. 100, రూ. 20 అని ఆలోచించకుండా చక్కగా మనీనైతే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకిది ఉదాహరణకు చూపిస్తున్నానండి. ఇలా ఒక డబ్బా పెట్టుకున్నారండి. ఒకరోజు రూ. 5 ఉందండి. ఒకరోజు రూపాయే ఉంది. ఒకరోజు రూ. 3 ఉన్నాయి. ఇట్లా
మామూలుగా చెప్తున్నానండి మీ అందరికీ అర్థం అవడం కోసం. ఒకరోజు 500 ఉందండి. ఇట్లా ర్యాండమ్‌గా చక్కగా సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయొచ్చండి. మనకి సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు తక్కువ అమౌంట్‌గానే కనిపించొచ్చండి. ఒక రూ. 10 కనిపించొచ్చు, రూ. 100 కనిపించొచ్చు. ఈ రూ. 100 కోసమా మనం ఇంత కష్టపడి సేవ్ చేసింది అని చెప్పేసి కూడా అనుకోవచ్చండి. కానీ అస్సలు అలా అనుకోవద్దండి. స్టార్టింగు సేవ్ చేసేటప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది. రూ. 100 కోసం ఎంత కష్టపడి సేవ్ చేయాలా అని చెప్పేసి. కానీ అలా అనుకోకుండా సేవింగ్స్ అలవాటు చేసుకుంటే అదొక మంచి అలవాటు అవుతుందండి. ఇప్పుడు ఈ కరెంట్ బిల్లు కానీ, వాటర్ కానీ సేవ్ చేస్తే మనకి మన చేతిలో డబ్బులు కనిపించలేకపోవచ్చండి. కానీ మన ఇంట్లోనే ఉంటాయి కదండీ! అలానే మనకి ఎవరైనా గాజులేయించుకోమని ఇచ్చినా, బట్టలు కొనుక్కోమని ఇచ్చినా, లేదా రాఖీ పౌర్ణమికి మన బ్రదర్స్ ఇచ్చినా, పండుగలకి మన పెద్దవాళ్ళిచ్చినా, ఇలా ఏదైనా సరే మనం చక్కగా సేవింగ్స్ కనుక చేసుకున్నట్లయితే అవే సేవింగ్స్ అవుతాయండి. ఆ సేవింగ్సే మరొక సేవింగ్ చేసుకునేటట్టు అదే అవకాశాన్ని ఇస్తుందన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఒక రోజు రూ. 10 ఉన్నాయండి. రూ. 10 సేవ్ చేసాం అనుకుందాము. తర్వాత రోజు రూ. 5 ఉన్నాయండి. రూ. 5 సేవ్ చేసాం అనుకుందాము. లేదా ఈ నెలలో అసలు మనీ అసలు మన దగ్గర లేదు. ఎలానూ రాలేదు. అసలు సేవింగే చేయలేదు అనుకుందాము. వచ్చే నెలలో మనకి ఏదైనా పుట్టినరోజో, పెళ్లి రోజో ఏదో ఉందండి. అప్పుడు మనకి మనీ వస్తుంది కదండీ! మనకిచ్చినటువంటి మనీని మొత్తం ఖర్చు పెట్టేయకుండా ఉదాహరణకు ఒక రూ. 1000 ఇచ్చారండి. ఆ రూ. 1000లో రూ. 950 ఖర్చు పెట్టేసామే అనుకుందాము. ఇంకొక రూ. 50 సేవ్ చేసుకున్నాం అనుకోండి. అవే సేవింగ్స్ అవుతాయండి. ఏదైనా సరే స్టార్టింగ్ ప్రాబ్లమ్ అండి. స్టార్టింగ్ మనం ఎప్పుడైనా సరే ఇంత కష్టపడి సేవ్ చేయాలా? ఇంత తక్కువ అమౌంట్‌తో మొదలుపెట్టాలా? కాయిన్స్‌తో మొదలుపెట్టాలా? ఇలా రూపాయి గుణించుకుని మరీ సేవ్ చేయాలా? అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. అలా ఏమీ అనుకోవద్దండి. సేవింగ్స్ అనేవి ఈ రోజు కాకపోతే రేపైనా పెరుగుతాయి. ఒకరోజు ఈ సేవింగ్సే మనకి ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు ఉదాహరణకు చూడండి. ఫస్ట్ రోజు 4 కాయిన్సే ఉన్నాయండి. 4 కాయిన్సే వేసాము అనుకుందాము. రెండవ రోజు మనకి 5 కాయిన్స్ ఉన్నాయి. 5 కాయిన్స్ వేసామనుకుందాము. లేదా 6 కాయిన్స్ వేసామనుకుందాము. మూడవ రోజు మనకి 7, 8 కాయిన్స్ ఉన్నాయి. అవి వేసాము అనుకుందామండి. లేదా రోజు కాదండి, నెల అనుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ నెల నా దగ్గర ఇంచుమించు ఒక 6, 7 కాయిన్స్ ఉన్నాయండి. ఫస్ట్ నెలలో 6, 7 కాయిన్స్ కూడా చక్కగా వేసేసుకున్నాను. రెండవ నెలలో కాస్త ఎక్కువ కాయిన్స్ వచ్చాయి అనుకుందామండి. ఒక 10 కాయిన్స్ వచ్చినాయి అనుకుందాము. ఆ 10 కాయిన్స్‌ని కూడా చక్కగా వేసేసుకున్నాము. మూడో నెలలో తక్కువ వచ్చినాయి. ఒక 5 కాయిన్సే వచ్చినాయండి. ఆ 5 కాయిన్సే వేసుకుంటున్నాం అనమాట. నాలుగవ నెలలో ఒక 10 కాయిన్స్ వచ్చినాయి అనుకుందాము. అలాగా 10 కాయిన్స్ వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కాయిన్స్‌ని ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను. ఆ ప్లేస్‌లో కాయిన్స్ ఉండొచ్చు, నోట్స్ ఉండొచ్చు, మనీ ఎంతైనా ఉండొచ్చండి. 10 కావచ్చు, 20 కావచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు, 200 కావచ్చు. సేవింగ్స్ చెయ్యాలి అన్న ఆలోచన ఉండాలి కానీ, ఏ విధంగా అయినా సరే చక్కగా మనీనైతే సేవ్ చేసుకోవచ్చు. మనీనే కాదండి, కరెంట్ బిల్ సేవ్ చేసుకోవచ్చు, వాటర్ సేవ్ చేసుకోవచ్చు, ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బయట ఫుడ్డు తినడం తగ్గిస్తే ఎక్కడిదాకా ఎందుకండి, మన ఆడవాళ్ళు చీరలు కొనడం కాస్త తగ్గించినా సరిపోతుందండి. మనీని సేవ్ చేసుకోవచ్చు. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.